హాయ్ అండి. ఈరోజైతే మీకు కొత్త వీడియోతో అయితే మీ ముందుకైతే వచ్చానండి. ఇదైతే కొత్త వెరైటీస్ రసం అనేసి అనొచ్చు. ఇది కర్ణాటక స్టైల్. కొంచెం ఆ కర్ణాటక, ఆంధ్ర కూడా మిక్స్ ఉంటుంది. ఎందుకంటే ఇది 2 మిక్స్ అయ్యి మా హోటల్‌లో అయితే నేను చేస్తానండి. ఇదొచ్చేసి గొంతులో గరగర అనేసున్న, కోల్డ్ ఉన్న, కఫ ఉన్న మీకు ఈజీ రెసిపీ బ్యాచిలర్స్‌కి అయితే మాకు ఈజీగా మేము డ్యూటీకి పోయి వచ్చినాము. మాకు సాలయిపోయింది ఈజీగా అనేసి అంటే ఇదైతే ట్రై చేయొచ్చండి. మీరు ట్రై చేసి ఎలా ఉంది అనేసి అయితే కామెంట్ చేయండి. అండ్ ఈజీ వేలోనే నేను చెప్పిస్తున్నాను. చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దామా. ఒక మిక్సీ అయితే తీసుకోండి. మిక్సీలోకి ఎండుమిర్చి, బ్యాడిగే మెంసినకాయ, అలాగ వచ్చేసి వెల్లుల్లి అయితే వేసుకోండి. వెనక జీలకర్ర, మిరియాలు కొంచెం ఎక్కువ వేసుకోండి. జీలకర్ర ఒక 2 స్పూన్లు అయితే, మిరియాలు ఒక 3/4 స్పూన్ అయితే వేసుకోండి. మిరియాలు ఎందుకు ఎక్కువ వేసుకుంటామంటే ఘాటుగా ఉంటే గరగర ఉండేది, కోల్డ్ కఫ ఏమున్నా కూడా తక్కువ అవుతుంది. అదొక టిప్ యూజ్ చేసుకోవచ్చు. అయినాక మీరు నూనె వేసుకొనేసి దాంట్లోకి కొంచెం తెల్లగా జజ్జిగొట్టేసుకోండి. మీరు మిక్సీలోకి ఆల్రెడీ వేసింటారు కాబట్టి దీంట్లోకి చూసుకొని అయితే వేసుకోండి. మీరు అలా వేసుకున్న తర్వాత కొంచెం ఎండుమిర్చి అయితే వేసుకోండి. ఎండుమిర్చి కూడా కారం తగ్గట్లయితే వేసుకోండి. అన్నాక మీరు మిక్సీ చేసుకునే మసాలా ఉంది కదా, ఆ మసాలా వేసుకొనేసి మీరు దాంట్లో అయితే ఫ్రై చేసుకోండి. ఫ్రై అయ్యి కొంచెం నూనె తేలినాక అట్లా అయిన తర్వాత చింతపండు అయితే వేసుకోండి. మీరు పులుపు తగ్గట్టు చింతపండు వేసుకోండి. అన్నాక జీరా పౌడర్ వేసుకోండి. జీరా పౌడర్ వేసుకొని కొంచెం ఉడికినాక కొంచెం ఉడకాలి. ఆ జీరా పౌడర్ వేసిన తర్వాత కొంచెం అయితే ఉడకనిచ్చిన తర్వాత మీకు ఎన్ని కావాలో నీళ్ళు వేసుకోండి. నీళ్ళు వేసుకొని కొంచెం తెల్లనిచ్చి అయితే ఆఫ్ చేయండి. థ్యాంక్ యూ, బై బై. వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి, బాగా లైక్ చేయండి. థ్యాంక్ యూ, బై.